శ్రీ ఐఎన్ డెంటల్ హాస్పిటల్ నిజామాబాద్ కంటిలో నల్లగుడ్డకి వచ్చే ప్రతి సమస్యకు చికిత్సను అందించే జిల్లాలోని ఏకైక హాస్పిటల్. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటై ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పసుపు బోర్డు సాధకులు, అనేక సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ఒక జాతీయ పసుపు బోర్డుని నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయించి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నాలాంటి సామాన్యమైనటువంటి ఒక రైతు కుటుంబాన్ని చూసినటువంటి వ్యక్తిని జాతీయ బోర్డు చైర్మన్ గా చేసి మీ అందరి కళలని నెరవేర్చినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ ధర్మపురి గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు నూతనంగా జిల్లాకు రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి భవానీ శ్రీ గారికి, నా మిత్రులు రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడువు గంగాధర్ గారికి, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి నా రైతు కుటుంబ సభ్యులందరికీ, వ్యాపారస్తులకు, ఆఫీసర్లకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు, మా బోర్డు సంబంధించినటువంటి అధికారులకు అందరికీ కూడా ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2019 ఎన్నికల కంటే ముందు ఈ జిల్లాలో వివిధమైనటువంటి ఉద్యమాలు నిర్వహించిన రైతులు ఏ రకమైనటువంటి వాతావరణం ఉండే, గతంలో అనేక మంది నాయకులు, అనేక ప్రభుత్వాలు మమ్మల్ని గెలిపించండి, లేకుంటే మాకు అధికారం ఇవ్వండి, అధికారం ఇస్తే మేము తప్పకుండా పసుపు బోర్డు తీసుకొస్తాం, పసుపు శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేస్తాం, పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అని ప్రతిసారి కూడా నేను దాదాపు 15 సంవత్సరాల వయసు నుంచి ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. కానీ ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క చెప్పినటువంటి అంశాన్ని నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. ఈ 2019 కంటే ముందు ఈ జిల్లాకు, ఈ పార్లమెంట్ సభ్యురాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు ఉండి కూడా నేను తప్పకుండా పసుపు బోర్డు తీసుకొస్తాను, కానీ సాధ్యం కాలేదు. కానీ 2019 ఎన్నికల సందర్భంగా నేను తప్పకుండా పసుపు బోర్డు తీసుకొస్తా, తీసుకురాకపోతే నేను మీతో కలిసి ఉద్యమం చేస్తా అన్నాడు. దానికి కట్టుబడి 2019లో మీరు అవకాశం ఇస్తే మళ్ళీ 2024 ఎన్నికల కంటే 6 నెలల ముందే జాతీయ పసుపు బోర్డుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ద్వారా అనౌన్స్ చేయించి ఆ బోర్డుని కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్ లోనే ఏర్పాటు చేయించి దానికి నన్ను చైర్మన్ చేసిన తర్వాత ఈ సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలు బోర్డు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఫస్ట్ మనం బోర్డు ఏర్పడిన తర్వాత చైర్మన్ గా నేను అయిన తర్వాత ఇదే హోటల్లో మన పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఆ తర్వాత మనం బయ్యర్ సెల్లర్స్ మీటింగ్ కూడా వ్యాపారస్తులు, రైతులు, ఎక్స్పోర్టర్స్, అదేవిధంగా ఉప ఉత్పత్తులు తయారు చేసేటువంటి పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులతోని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ రకమైన సమావేశాలు బోర్డు ఆధ్వర్యంలో దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా, మన పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో కానీ, అదేవిధంగా మధ్యప్రదేశ్లో కానీ, అదేవిధంగా తమిళనాడులో కానీ, మొన్ననే కర్ణాటక జబల్పూర్లో కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో కానీ, ఈ రకంగా అనేక రాష్ట్రాల్లో కూడా మనం బయ్యర్ సెల్లర్స్ మీట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా
ఎక్స్పోర్ట్ ప్రమోషన్స్, అదేవిధంగా ఎగ్జిబిషన్స్, అదేవిధంగా రైతుల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గ్రామాల వారీగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల రైతులు మా అధికారులు ఆ గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో ఉన్న రైతుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి పసుపు మనము భూమిలో వేయడం మొదలుకొని మార్కెట్ వరకు ఏ రకంగా చేస్తే బాగుంటుంది రైతుల్ని ఎడ్యుకేట్ చేయడము, అదే రకంగా పసుపు ద్వారా మీరు మార్కెట్ తీసుకెళ్లడమే కాదు ఇంకా ఉప ఉత్పత్తులు వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ ఏ రకంగా తయారు చేసుకోవచ్చు, ఏ రకమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏ రకమైనటువంటి పరిశ్రమలు ఉన్నటువంటి విషయాన్ని కూడా మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ లో భాగంగా మీకు అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వాటితో పాటు మన అధికారులు మీ వద్దకే వచ్చి నేను ఈ సంవత్సర కాలంలో దేశంలో అనేక చోట్ల రైతులకు కావాల్సినటువంటి పోస్ట్ హార్వెస్ట్ తర్వాత రైతులకు ముఖ్యంగా కావాల్సినటువంటి పసుపు ఉడికించే బాయిలర్స్ కానీ పాలిషర్స్ కానీ చిన్న ఎస్సీ ఫార్మర్స్ కొందరికి గ్రేడర్స్ కానీ ఈ రకంగా అనేక చోట్ల మనము అందించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చాలా మంది రైతులు ఇక్కడ వాస్తవంగా కొంత రిక్వైర్మెంట్ ఉంది, మీ అంచనాకు అనుగుణంగా మనకు బడ్జెట్ పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల ఈసారి దాదాపు మనం మొన్ననే 33 బాయిలర్స్ 33 పాలిషర్స్ రైతులకు అందించడం జరిగింది. మళ్ళీ ఇంకొక 15 కూడా మళ్ళీ అందిస్తాము. 15 బాయిలర్స్ 15 పాలిషర్స్ ఈ రకంగా అందిస్తా ఉన్నాం. దీంట్లో ఏ రకమైనటువంటి అవినీతికి తావు లేకుండా, నాని అనే భేదం లేకుండా ఫస్ట్ కమ్ ఫస్ట్ వచ్చిన విధంగా ఏ ఒక్కరికి కూడా వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి కూడా పారదర్శకంగా అందించినటువంటి చరిత్ర పసుపుది. ఏ ఒక్కరి దగ్గర కూడా సింగిల్ రూపాయి అధికారులు కానీ ఎవరు కానీ తీసుకునేటువంటి పరిస్థితి ఉండదనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి రేపు సమీప భవిష్యత్తులో ఇంకనేక రైతులకు అనేక అవసరాలు ఉన్నాయి. వాస్తవంగా పసుపు పోస్ట్ హార్వెస్ట్ కు సంబంధించిన విషయాలు చూడడం జరుగుతుంది. ప్రొడక్షన్ సంబంధించినటువంటి అనేక విషయాల్ని పసుపు కోఆర్డినేషన్ చేసుకుని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మనం ప్రొడక్షన్ చూడడం జరుగుతుంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మా పసుపు సమావేశానికి నేషనల్ హార్టికల్చర్ కమిషన్ నుంచి కూడా ఒక బోర్డు డైరెక్టర్ ఉంటారు అగ్రికల్చర్ మినిస్ట్రీ నుంచి. కాబట్టి వాళ్ళు దేశవ్యాప్తంగా కోఆర్డినేషన్ చేస్తారు ఈ ప్రొడక్షన్ సంబంధించి. దానికి సంబంధించి మేము ఫస్ట్ బోర్డు మీటింగ్లనే మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంకా కొంత ఎక్కువ దృష్టి పెట్టి మీరు రైతులకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకు కొంత ఇన్సెంటివ్ రూపంలో ఇస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని చెప్తే ఈసారి వాళ్ళకు ప్రపోజల్ కూడా పెట్టడం జరిగింది. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే ఓ 15-16 రూపాయలు రైతుకు ఇస్తే ఆయన కొంత ఏటికి తగ్గినప్పటికీ కూడా ఇంకే రకంగా ఆయన సాయం చేసిన విధంగా మనము చేసినట్లయితే విషయాన్ని బోర్డులో కూడా వాళ్ళు చర్చించి డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి నిజామాబాద్ లో కూడా ఈసారి ఒక 1000 మందికి వచ్చినప్పటికి కూడా మన రాష్ట్ర హార్టికల్చర్ కమిషనర్ యాస్మిన్ బాషా గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. దాని విషయంలో వాళ్ళు ఇంకా ఆ డబ్బులు ఏ రకంగా రిలీజ్ చేయాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటే కేంద్రంలో ఒక నిర్ణయం జరిగినప్పటికీ కూడా మళ్ళీ ఆ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి పంపిస్తారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆర్గానిక్ ఫార్మింగ్ ఇస్తే బాగుంటది. వాళ్ళు దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చేశారంటే కొంత అగ్రెసివ్ మంచి ఆర్గనైజ్డ్ ఫార్మర్స్ అని పేరు మీద పెట్టి కొంతమందికి ఇద్దామని అనుకున్నారు. అంతా అది కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అదంతా రాజకీయం అవుతుంది. కాబట్టి మీరు ఆర్గానిక్ మీద దృష్టి పెడితే రైతులు ఆ సైడ్ వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వచ్చినటువంటి డబ్బుల్ని ఆ రకంగా డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. జగిత్యాల్లో డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి మోస్ట్లీ, కానీ నిజామాబాద్ లో హార్టికల్చర్ ద్వారా వచ్చిన డబ్బులు ఇంతవరకు డిస్ట్రిబ్యూట్ కాలేదు. అదే విధంగా ఆగినాయి. ఇక్కడ హార్టికల్చర్ డీడీ గారు కూడా ఉన్నారు. నేను ఇంకా అనేక రకాలుగా మనము పసుపుకు సంబంధించినటువంటి పరిశ్రమలకు సంబంధించి ఇక్కడ నుంచి స్టడీ టూర్స్ కూడా మనం పెట్టడం జరిగింది. ఈ ప్రాంతం నుంచి మనం తమిళనాడు ఈరోడ్ ప్రాంతానికి తీసుకెళ్లడం, అదే విధంగా వేరే ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడికి రావడం, ఆ వచ్చినటువంటి రైతులు కూడా ఈ ప్రాంతంలో ఏ రకంగా పసుపు సాగు చేస్తా ఉన్నారు, ఏ రకంగా ఏ రకమైనటువంటి వెరైటీలు సాగు చేస్తా ఉన్నారని తెలుసుకోవడం. ఈ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మన స్టడీ టూర్ పెట్టి
రైతుల్ని కూడా పంపడం జరుగుతూ ఉంది. ఇప్పటికి అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ మన నిజామాబాద్ రావడం జరిగింది. వాళ్ళు వచ్చినటువంటి రైతుల్ని ప్రత్యక్షంగా నేనే కలుసుకున్నాను. ఛత్తీస్గఢ్ నుంచి కానీ, ఒరిస్సా నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, మిగతా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతులందరినీ కూడా కలిసి వాస్తవంగా పసుపుకు సంబంధించిన విషయాన్ని చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా మన నిజామాబాద్ అండ్ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా పసుపు ఉడికించి దాన్ని ఆరబెట్టి ఎండిన తర్వాత డైరెక్ట్ మార్కెట్ తీసుకెళ్తాం. కానీ అందరం కూడా చదువుకున్నటువంటి రైతులు, గతంలో మన తాతలు తండ్రులు చదువుకోలేదచ్చు, ఇప్పుడు మనందరం కూడా చదువుకున్నాం. ప్రపంచం మీ ముందుంది. గూగుల్లో మీరు ఏ సెర్చ్ చేసినా పసుపు ద్వారా ఎన్ని ప్రోడక్ట్స్ తయారవుతున్నాయి, ఏ ప్రోడక్ట్ ప్రపంచంలో డిమాండ్ ఉంది, ఏ రకమైన పరిశ్రమ ఎక్కడుంది, మనం ఈ ప్రాంతంలో ఏ పరిశ్రమ పెడితే బాగుంటుంది అనేటువంటి విషయంలో యువ రైతులు ఆలోచించాల్సిందిగా మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొంతమంది పసుపుకు సంబంధించిన వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్, ఉపోత్పత్తులు ప్రదర్శన కూడా ఇక్కడ పెట్టిండ్రు. వాటిని చూడండి. వాటిని చూసి మనం కూడా ఇంకా ఏ రకంగా చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతోనే మీరందరూ కూడా ముందుకెళ్లాల్సిందిగా నేనందరికీ కూడా మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా దయచేసి ఇలా పసుపు గత సంవత్సరము మనకు మార్కెట్లో 9,000 నుంచి 14,000 రూపాయలు నిజామాబాద్ మార్కెట్ లో అమ్మింది. కానీ ఈ సంవత్సరం పసుపు ప్రమోషన్స్ అనుకోనియండి, ఇంకా ఎక్స్పోర్ట్ పెరిగిందనుకోనియండి, ఈ రకంగా మనం చేసినటువంటి కృషి వల్ల దాదాపు నిజామాబాద్ లోనే 17,000 రూపాయలు ఇలా ధర మొన్న హైయెస్ట్ 17,000 పోవడం జరిగింది. అదేవిధంగా సాంగ్లీలా 19 నుంచి 20,000 రూపాయలు పోతుంది. బస్మత్ నగర్ మన పక్కనే ఉన్నటువంటి నాందేడ్ మార్కెట్ కూడా, నాందేడ్ అండ్ బస్మత్ నగర్ లో కూడా 22,000 కూడా పోయినటువంటి పసుపు ఉంది. ఆ క్వాలిటీని బట్టి చాలా మంది కొర్కుమిన్ పర్సెంటేజ్ సంబంధించినటువంటి విషయం చాలా మంది అడుగుతూ ఉంటారు. కొర్కుమిన్ అనేది మెడిసినల్ వాల్యూస్ సంబంధించినటువంటిది. అది కొర్కుమిన్ ఎక్కువ పర్సెంటేజ్ ఉండేది ఓన్లీ లకడంగ్ వెరైటీలో 9.5 నుంచి 10.5 వస్తుంది. ఆ వెరైటీ ఓన్లీ మేఘాలయ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో మాత్రమే పండుతుంది. మేఘాలయ రాష్ట్రం మొత్తంలో పండది. ఒక ప్రాంతంలో క్లైమేట్ కండిషన్, సాయిల్ కండిషన్ వాటన్నిటికి అనుకూలమైనటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో మాత్రమే ఆ లకడంగ్ పసుపు పండడం జరుగుతుంది. ఆ వెరైటీ మన ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి మగ్గిడికి సంబంధించిన చిన్నారెడ్డి అనే రైతు 2-3వ సంవత్సరం ఇప్పుడు సాగు చేస్తా ఉన్నాడు. ఇక్కడ సాగు చేసినటువంటి ఆ కొడుకుమీను 4.5 కంటే ఎక్కువ రావడం లేదు. కారణం ఏంటంటే దేశంలో దాదాపు 200 రకాల పసుపు రకాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సాగులో దాదాపు 33 రకాల పసుపు సాగు అవుతా ఉంది. దాంట్లో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైనటువంటి వెరైటీ అనుకూలంగా ఉంటది. నిజామాబాద్ ప్రాంతంలో నేను కాదు, మా నాన్న కాదు, మా తాతల తరం నుంచి కూడా ఇక్కడ మన ఆర్మూరు వెరైటీ అని ఇప్పుడు అంటున్నాము. గతంలో దీన్ని ఎర్ర గుంటూరు అనేవాళ్ళు, ఇప్పటికీ ఆ ఎర్ర గుంటూరే పెడతా ఉన్నారు. అనేకమైనటువంటి వెరైటీలు వచ్చినాయి ఇక్కడికి. ప్రతిభ గాని, రాజన్న సోని గాని, రాజన్న సునాలి గాని, ఇంకా అనేక రకాల పసుపులు వచ్చినాయి ఇక్కడికి. పీతంబర్ గాని ఎన్ని వచ్చినా ఈ ప్రాంతంలో మనకు అనుకూలమైనటువంటి వెరైటీ ఇప్పటికీ ఎర్ర గుంటూరే ఉంది. కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో క్లైమేట్ కండిషన్, అదేవిధంగా సాయిల్ కండిషన్, ఇవన్నిటిని ఆధారం చేసుకుని ఆ ఎర్ర గుంటూరు మనకు మంచి వెయిట్ వస్తుంది, మంచి కలర్ వస్తుంది, మంచి వాసన ఉంటుంది. ఈ పసుపు గల్ఫ్ దేశాల్లో డిమాండ్ కూడా ఉంది. అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో మన పక్కనే ఉన్నటువంటి వాయిగాన్ వెరైటీ ఉంటుంది. మన నాగ్పూర్ దగ్గర చంద్రాపూర్, నాగ్పూర్ పక్కనే వాయిగాన్ అనేటువంటి గ్రామం ఉంటది. వాయిగాన్ వెరైటీ అని ఇక్కడ ఉంది. దాదాపు చాలా పొడుగుగా ఉంటది, కొమ్ము కూడా, మంట కూడా పొడుగుగా ఉంటది. అది ఇక్కడ ప్రదర్శనలో పెట్టారు, మీరు చూడండి. దానికి ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటది, పౌడర్ కంటెంట్ ఉండదు. ఈ రకంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వెరైటీ. సేలం వెరైటీ ఉంది. సేలం వెరైటీ తమిళనాడులో చాలా బాగా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా కర్ణాటకలో కూడా మొత్తం దాదాపు ఎక్కువ సేలం వెరైటీ పండిస్తారు. నేను మొన్ననే కర్ణాటకలో మైసూరులో జరిగినటువంటి బయర్సెల వీటిలో కూడా రైతులందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు మనకు సాంగ్లీలో మన పసుపు 18,000 పోతే వాళ్ళ పసుపు దాదాపు 20-21,000 పోతుంది. మనకంటే 2-3 వేలు ఎందుకు ఎక్కువ వస్తుంది అంటే అది బెల్గావి, చామరాజ్ నగర్ ఆ 2 జిల్లాల్లో దానికి ఆ సేలం వెరైటీకి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది.
సాయిల్ కండిషన్ అండ్ క్లైమేట్ కండిషన్ ద్వారానే పసుపు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క రకంగా మనకు ఈల్డింగ్ వచ్చేటటువంటి అవకాశం ఉంటది. కాబట్టి అక్కడ వచ్చింది ఇక్కడ రావాలని లేదు, ఇక్కడ వచ్చింది అక్కడ రావాలని లేదు. మనం ఈ సంవత్సర కాలంలో చూసినటువంటి స్టడీ చేసినటువంటి విధంగా ఈ రకంగా దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక రకాలుగా మనకు వెరైటీస్ ఉన్నాయి. దానికి అనుగుణంగా మనం ముందుకు పోతున్నాం. అదేవిధంగా రీసెర్చ్ లో సైంటిస్టులను కూడా కోవడం జరిగింది. కొంత ఇప్పుడు ఉన్నటువంటి వెరైటీలనే గవర్నమెంట్ పర్సెంటేజ్ పెరిగేటటువంటి కొంత పెరిగేటటువంటి విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఈల్డింగ్ పెరిగే నూతన వంగడాల్ని తీసుకురండి అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. అదేవిధంగా ఈ దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా ఎక్స్పోర్ట్ జరుగుతున్నటువంటి దేశం పసుపు ఓన్లీ భారతదేశమే. దాదాపు 70% భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. నాణ్యమైన పసుపు ఎక్స్పోర్ట్ చేస్తే మనకు రేపు భవిష్యత్తు ఉంటుంది, లేకుంటే చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన రానున్న రోజుల్లో కలిసికట్టుగా మన అభివృద్ధిని దేశాభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకెళ్దామని చెప్పేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి